జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అయితే ఒక శుభవార్త అయితే అందింది. దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉండేది. ఆ తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు విడిపోయిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఇక హైదరాబాదు తెలంగాణ రాజధానిగా మారింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం కింద పడినటువంటి టీడీపీ సర్కారు ఎట్టకేలకైతే అమరావతిను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేస్తూ ఒక సరైన నిర్ణయం అయితే తీసుకునేది. అయితే ఆ సమయంలో అమరావతిని అభివృద్ధి చేసే సమయంలో ఈ తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీల మధ్య విభేదాలు వచ్చి టీడీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది. దీంతో అమరావతి అభివృద్ధి ఇంకా నత్తనడకన సాగింది. దాని గురించి అంతా మనకు తెలుసు. ఆ రోజుల్లో అయితే చాలానే జరిగాయి వీళ్ళిద్దరి మధ్య కూడా. ఇక 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి అయితే అధికారంలోకి వచ్చిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. ఇక జగన్ అయితే విచిత్రంగా ఈ 3 రాజధానులంట కొత్త పాలన అయితే అందుకున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అంటూ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రైలిపోయినారు అట్లే. దీంతో మొన్న జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని అయితే చవిచూసింది. అంటే రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక సెంటిమెంట్గా మారిపోయిందన్నమాట. రాజధాని లేని రాష్ట్రంగా ఉందన్న కసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ఇదంతా గతం అయిపోయింది. ఇక ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు మొన్న 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చింది. పైగా టీడీపీ, బీజేపీలు తమ మధ్యన ఉన్న మనస్పర్ధలను మొత్తం అన్నిటి కూడా పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి ఇక్కడ కృషి చేస్తూ ఉండడం విశేషం. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయలు, 1, 2, 3, 4, 5 కాదు, ఏకంగా 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఎంత అద్భుతమైన విషయం చూడండి ఇది. అవసరమైతే అమరావతి రాజధాని నిర్మాణానికి మరిన్ని నిధులు అందజేస్తామని కేంద్రం తెలియజేసింది. ఇక ఈ 15,000 కోట్ల రూపాయలు కాకుండా వివిధ నగరాల నుంచి మన అమరావతికి నేరుగా మెగా జాతీయ రహదారులను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మించడం ఇక్కడ గొప్ప విషయం. ఇక ఈ పోలవరం అంశానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయినటువంటి పోలవరం ఇప్పటికీ పూర్తిగాని సంగతి మనకందరికీ తెలిసిందే. దీంతో పోలవరానికి పూర్తి స్థాయిలో సహాయం అందజేస్తామని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో స్పష్టం చేశారు. పోలవరాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు సాయం అందిస్తామని, పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసే ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలకు ప్రత్యేక సాయం అందించనున్నట్టు నిర్మలా సీతారామన్ గారు అయితే తెలియజేశారు. ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాలో అలాగే రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక నిధులను మంజూరు చేస్తామని కూడా నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. అంతేకాకుండా ఈ విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్ను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొనడం ఇక్కడ విశేషం. మొత్తానికి ఈ కేంద్ర బడ్జెట్లో అయితే ఆంధ్రప్రదేశ్కు ఒక శుభవార్త అయితే అందినని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు వీలైనంతమంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళీ కోరుతున్నా. జై శ్రీరామ్.